తో చేసుకున్న ఒక్క డీల్‌లోనే జగన్‌కు 1,750 కోట్ల లంచం ముట్టింది. గత 5 ఏళ్లలో అదానితో ఆయన ఎన్ని ఒప్పందాలు చేసుకున్నారు? వాటన్నిటికీ కలిపి ఇంకెంత లంచం ముట్టి ఉంటుంది? అంటూ పీసీసీ అధ్యక్షురాలు శర్మిల ప్రశ్నించారు. హైదరాబాద్‌లో లోటస్ పాండ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రాన్ని అదానికి బ్లాంక్ చెక్కులాగా జగన్ రాసిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ను అదానీ ప్రదేశ్‌గా మార్చేశారని ధ్వజమెత్తారు. ఇది రాష్ట్రానికే కాకుండా వైఎస్ఆర్ కుటుంబానికే అవమానం. వైసీపీ ప్రభుత్వ హయాంలో అదానీతో జగన్ చేసుకున్న ఒప్పందాలన్నింటినీ సమీక్షించాలి. వాటిపైన విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబును ఆమె డిమాండ్ చేశారు. అదానీ దేశం పరువు తీస్తే జగన్ రాష్ట్రం పరువు తీశారని మండిపడ్డారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో జగన్కు 1,750 కోట్ల లంచం వస్తే రాష్ట్ర ప్రజలపైన మాత్రం సర్దుబాటు ఛార్జీల పేరుతో 17,000 కోట్ల భారం పడిందని, ఈ ఒప్పందం చేసుకున్నప్పుడు జగన్కు రాష్ట్ర ప్రయోజనాలు గుర్తు రాలేదా అని శర్మిల నిలదీశారు. గంగవరం పోర్టుకు సంబంధించి 9,000 కోట్లు విలువ చేసే ప్రభుత్వ 10% వాటాను కేవలం 640 కోట్లకు అదానికి కట్టబెట్టారు. కృష్ణపట్నం పోర్టును బెదిరించి అదానికి ఇప్పించారు.